హలో అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను వీడియోస్ చేసైతే చాలా రోజులైతే అయిపోతుందనమాట. మా ఇంటి దగ్గర జాతర అది జరగడం వల్ల కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అయితే చేయలేకపోయాననమాట. ఈ వీడియో వచ్చేసరికి మా ఇంటి దగ్గర గంటాలమ్మ, దేవుళ్ళమ్మ అమ్మవారి జాతర అయితే జరిగింది మొన్న. సో, ఆ వీడియో అయితే పోస్ట్ చేశాననమాట. సో, చూడండి జాతర అయితే చాలా చేస్తారు మా ఇంటి దగ్గర. ప్రతి ఇయర్ కూడా 10 డేస్ అలా జరుగుతదనమాట. అంటే డైలీ ఒక్కొక్క ఈవెంట్ పెడుతూ అలా బావుంటది. సో, చూసేయండి ఫుల్ వీడియో. మాకైతే ఒక అమ్మవారు ఉంటారనమాట. ఆయనకెప్పుడూ అమ్మవారు కనిపిస్తారు. సో, అతనే మీకు స్టార్టింగ్‌లో బొట్లవి పెట్టారు గదా! సో, ఆయనే ఎప్పుడూ గుళ్ళో ఇంకా అలా రెడ్ డ్రెస్ వేసుకొని ఉంటారనమాట. ఇది టెంపుల్ అయితే లోపల చూసారు కదా అమ్మవార్లు విగ్రహాలు. ఈ టెంపుల్‌ని రీమోడల్ అయితే చేశారనమాట. రీమోడలింగ్ చేసి 2 ఇయర్స్ అయితే అవుతుంది. ఇది సెకండ్ ఇయర్ జాతర మహోత్సవాలనమాట. సో, ఇంకా మాకైతే ఉగాది ముందు రోజు జాతర అయితే చేస్తారనమాట. అంతకు ముందు నుంచి జరుగుతూ ఉంటాయి. చండీ హోమం అని, పూజలు ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ తోటి కోలాటమని, ఆర్కెస్ట్రా ఇలా ఉంటాయన్నమాట. సో, ఇంకా ఫైనల్‌గా అయితే దుర్గమ్మ కథ లాస్ట్ అయితే చెప్తారనమాట. సో, ఇక్కడ గరగలు, బుట్టబొమ్మలు ఇవన్నీ కామన్ కదా జాతర అన్న తర్వాత. ఇంకా అప్పటి వరకు లేని జనమంతా ఒక్కసారిగా అయితే వచ్చేసారనమాట. చూడండి అసలు వీడియో తీయడానికి కూడా లేదు. అంత జనమైతే వచ్చేసారు. నాకైతే ఆ జాతరలో డప్పుల సౌండ్లకి వాటికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే అనిపిస్తదనమాట. టెంపుల్ చూస్తే నిజంగా ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. అంత బావుంటది. ప్రతి ఇయర్ కూడా ఇలా అయితే ఇలాంటి జాతరల టైంలో ఎక్కడైనా సరే ఆ ఊరంతా కళకళలాడిపోతూ ఉంటది కదా! మా ఊరు కూడా అలానే ఉంది ఇప్పుడు. చూస్తుంటే అదొక రకమైన ఫీలింగ్ అనమాట. చాలా బావుంది. సో, ఇక్కడ అమ్మవారు వేషం అయితే వేసుకొని వచ్చారనమాట ఒకాయన. చాలా చేస్తున్నారు వీళ్ళైతే. ఇంకా కొంచెం సేపయితే ఆ గరగల నాట్యాలు అవి చూసామనమాట. ఇంకా ఇటు సైడ్ అయితే వచ్చాము. ఇక్కడైతే అబ్బాయిలు తీన్మార్ డాన్సులయితే వేస్తున్నారనమాట. అసలు ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉన్నారు వీళ్ళైతే. ఒక 1 అవర్ అలా ఈ టెంపుల్ దగ్గరైతే వేస్తారనమాట వీళ్ళు. తర్వాత ఊరేగింపు అయితే వెళ్ళిపోతారనమాట. డాన్సులవి చూసేసాము. ఇంకా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు వీళ్ళైతే. ఇక్కడ ఈలోపు ఒక అక్కకైతే అమ్మవారైతే కనిపించారనమాట. ప్రతి ఇయర్ ఈ అక్కకి కనిపిస్తారు. ఇక్కడ బుట్టబొమ్మల డాన్సులు అవి. మా ఇంటి దగ్గర ఒక బుడ్డోడుంటాడు. వాడైతే బుట్టబొమ్మలు అన్నాడు ముందు. అవి వచ్చిన తర్వాతేమో అమ్మో అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే కదా! చిన్నప్పుడు అవన్నీ ఒక స్వీట్ మూమెంట్స్ అనమాట. ఇంకా ప్రతిరోజు కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. అందుకే తీయలేదనమాట. లాస్ట్ రోజైతే దుర్గమ్మ కథ రోజు వీడియో తీశాననమాట. క్లిప్ అయితే యాడ్ చేస్తాను. మనకి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మండపాటి ఆదిత్య అన్న అయితే ఉంటారు కదా! సంబరాలు చేస్తూ ఉంటారు. ఆ అన్న అయితే వచ్చారనమాట. చాలా చెప్పారు దుర్గమ్మ కథ అయితే. అసలు సూపర్ అసలు ఆ అన్న అయితే. అమ్మ తెల్లారిపోయింది ఈ 10 మంది సభలోను ఆ శబరం చేసగా నా కూతురా
చూసారు కదా! ఇదే మా ఊరి జాతర. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. బాయ్ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్.